హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి ట్రావెలర్. గాయస్, నేను ఎప్పుడు బయటనే ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఈరోజు అయితే మా ఊర్లో ఉన్నాను, వాడ్రేవ్లో. సో ఈరోజు నేను ఏం ఎక్స్ప్లోర్ చేస్తానంటే, వాడ్రేవ్లో అడవిపల్లిపాలెం దగ్గరలో ఈపురపాలెం కాలువ ఒకటి ఉంది కదా. సో అక్కడైతే మనకు హార్బర్ శాంక్షన్ అయింది. అయితే వాడ్రేవ్ అన్నారు ఫస్ట్. అయితే వాడ్రేవ్ అనేది కొంచెం రీజన్స్ వల్ల అది అక్కడ అయితే వెళ్ళింది. ఎందుకంటే వాడ్రేవ్ అనగానే వాడ్రేవ్ బీచ్ నుంచి లోనకైతే వడ్డేయాలి కదా, గట్టులాగా. దానికి 250 కోట్లు అవుతుందంట. సో అదే ఈపురపాలెం కాలువ అయితే ఆల్రెడీ సముద్రంలో కలుస్తుంది కాబట్టి, సో దానికైతే ఒక 200 crores అనేది మనకు సేవ్ అవుతుంది గవర్నమెంట్ గా చెప్పి అక్కడికి శాంక్షన్ అవ్వడం జరిగింది. సో ఈ రోజు అయితే మీకు ఎక్కడైతే మనకు హార్బర్ ఓకే అవుతుందో ఆ యొక్క అడవిపల్లిపాలెం కాలువ మీకు చూపిస్తాను, ఈపురపాలెం కాలువ. ఓకేనా? నేను మా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాం, చూస్తున్నారు కదా, నా హోండా 200 CB బైక్ పైన అయితే వెళ్తున్నాను. సో మీకు ఆ వే కూడా చూపిస్తాను నేను. ఓకేనా? గాయస్ అయితే స్టార్ట్ అయ్యాము. చూస్తున్నారు కదా, వాటర్ ఇది బీచ్ కెళ్ళే రూట్. ఇది వాటర్ బీచ్ కెళ్ళే రూట్ లో రాములవారి గుడి ఉంది కదా, రాములవారి గుడి దగ్గర నుంచి లెఫ్ట్ కి అయితే తిరగాలి. దానవాయిపేట నుంచి సైడ్ కట్టే అయితే వెళ్తాము. చూస్తున్నారు కదా, బండి అయితే మా ఫ్రెండ్ నడుపుతున్నాడు, చూస్తున్నారు కదా. ఎందుకంటే నేను బ్లాగ్ చేయాలి కాబట్టి ఫ్రెండ్ అయితే నడుపుతున్నాడు. సో ఈ వాడ్రేవ్ అనేది చూడండి, వాడ్రేవ్ నుంచి అడవిపల్లిపల్లి వెళ్ళే ఈ యొక్క దారి అనేది మీరు చూడండి. ఓకేనా? వాడ్రేవ్ లో హైవే రావడం వల్ల మంచి మంచి పనులు జరుగుతున్నాయి కదా. సో ఆ పనులు జరగటం వల్ల వాడ్రేవ్ రోడ్స్ అయితే మంచి బిజీగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇది వాడ్రేవ్ పోలేరమ్మ తల్లి టెంపుల్ ఇది. సో వాడ్రేవ్ లో ఫెస్టివల్స్ ఏమైనా జరిగితే ఇక్కడే జరుగుతాయి, ఈ యొక్క ఖాళీ ప్లేస్ లో. సో ఈ పక్కన అయితే ఇదైతే ఆశ్రమం, ఆ రామానంద ట్రస్ట్ ఇది. చూస్తున్నారు కదా. సో మేమైతే ఈ స్కూల్ ఇటువైపు స్కూల్కి అయితే వెళ్ళే వాళ్ళు, మా స్కూల్ కూడా మధ్యదారిలోనే ఉంటుంది. చూస్తున్నారు కదా, స్కూల్ పిల్లలు అదే వస్తున్నారు. నేనైతే 12 years ఇదే స్కూల్లో చదువుకున్నాం. ఈ యొక్క దారిలోనే డైలీ మేము వెళ్ళే వాళ్ళం స్కూల్కి అయితే. రిసార్ట్స్ ఉంటారు కదా, ఈ రిసార్ట్స్ కూడా ఇటువైపు, మైరా కూడా ఇటువైపు ఉంటుంది. మా స్కూల్ అయితే వచ్చేసింది, నేనైతే ఇక్కడే చదువుకున్నాను. అటువైపు వెళ్తుంది కానీ చూడు బోర్డు కనిపిస్తుంది ఏఎంజీ అని. అయితే ఇప్పుడు లెఫ్ట్ తిరిగాము ఆ కాలువ దగ్గరికి వెళ్ళడానికి. కాలువ అయితే బాగుంటది. దట్టు ఇప్పుడు బ్యాన్ పీరియడ్ అంటే 2 months బోట్స్ అనేవి ఫిషింగ్ చేయకూడదు. సో ఈ టైంలో ఏం చేస్తారంటే మొత్తం అన్ని బోట్స్ ఆ కాలువలోనే ఒక లంగారు వేసి అక్కడ స్టేయింగ్ అనేది పెడతారు బోట్స్ అనేవి, ఎందుకంటే అక్కడ సేఫ్ గా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఇది మీరు చూస్తున్న విలేజ్ అయితే ఇది దానవాయిపేట. ఇదంతా బాపట్ల డిస్ట్రిక్ట్ లోనే వస్తుంది. ఇది బాపట్ల అంటే ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు అవతలకు బాపట్ల, రోడ్డు యువతలో ప్రకాశం. అయితే ఇప్పుడు మొత్తం అంతా బాపట్ల అయిపోయింది కాబట్టి ఇదంతా బాపట్ల జిల్లాలోనే ఉంది. నుంచి వెళ్ళే రూట్ లోని కాలువ దగ్గర ఒక కాలనీ అయితే ఉంటది, సనామి కాలనీ. కనిపిస్తాయా? ఒక 20 కుటుంబాలు జీవిస్తాయి ఇక్కడ. మనం అయితే కాలువ దగ్గరలో వచ్చేసాం. అయితే వచ్చేసాము, చూస్తున్నారు కదా, ఇది ఈపురపాలెం కాలువ అంటారు. సో ఇక్కడే హార్బర్ అయితే వస్తుంది, వాడ్రేవ్ హార్బర్ ఇక్కడ పెడుతున్నారు. చూడండి ఎన్ని బోట్స్ ఉన్నాయో, కనిపిస్తున్నాయి మీకు. బోట్స్ అయితే చాలా ఉంటాయి. అదే ఫిషింగ్ జరిగింది అనుకో ఇన్ని బోట్స్ అయితే ఉండవు. బోట్స్ ఇట్లా ఇదే వేలో సముద్రంలోకి అయితే వెళ్ళిపోతుంది. అట్లాగా మీకు కిందకి కూడా వెళ్ళి చూపిస్తాను, చూడండి. ఇవంతా వాడ్రేవ్ అడవిపల్లిపాలెం. ఇప్పుడైతే కొన్ని ఉన్నాయి, ఇంకా ఫిషింగ్ కి వెళ్తున్నారు కొంతమంది. సో అందుకని బోట్లు తక్కువ ఉన్నాయి, లేకపోతే బోట్లు ఈ చివరికి నిండిపోతాయి. మీకు సముద్రం కనిపిస్తుందా? నేను జూమ్ చేసి చూపిస్తాను. అది చూడండి బీచ్. మీకు రాక్ బీచ్ అని చెప్పాను కదా, రీసెంట్ గా ఒక రీల్ అప్లోడ్ చేశాను. ఆ రాక్ బీచ్ అయితే ఇక్కడే, అదిగో ఆ సముద్రంలో కలిసే దగ్గరే ఉండిద్ది. అది చాలా అయితే బాగుంటది చూడండి.
బోట్స్. నేనైతే ఇప్పుడు మీకు డ్రోన్ కూడా ఎగరేసి చూపిస్తాను. బోట్ లో కూడా దిగుతాను, ఒక బోట్ దగ్గర దిగి మీకు అయితే చూపిస్తాను, మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. ఓకేనా? ఫ్రెండ్ అయితే ఉంది. సో అందుకని మా ఫ్రెండ్ అయితే చెట్టు కింద, ఇక్కడ చెట్లు ఉన్నాయి చూసారా, ముళ్ళ చెట్లు, ఈ చెట్ల కింద కూర్చొని మనం డ్రోన్ అయితే ఎగరేద్దామని చెప్పన్నాడు. అందుకని అయితే చెట్ల కిందకి అయితే వెళ్తున్నాం. మా వాడైతే చూడు బండి వేసుకెళ్ళిపోతున్నాడు. ఈ బండి అయితే మనది బాగుంటది, అడ్వెంచర్ బైక్ కదా, సో ఎక్కడికైనా వెళ్ళడానికి బాగుంటది. నేనైతే ఇప్పుడు డ్రోన్ అయితే ఎగరేస్తాను చూడండి. డ్రోన్ ఎగరేసి హార్బర్ అనేది బీచ్ లోకి ఎట్లా వెళ్తుందో చూపిస్తాను. ఓకేనా? డ్రోన్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఇదిగో డ్రోన్ చూస్తున్నారు కదా, డ్రోన్ బ్యాగ్. సో ఇప్పుడైతే మైక్ అనేది డ్రోన్ అయితే ఎగరేసినప్పుడు దానికి ఒక కేబుల్ మనం ఫోన్ కనెక్ట్ చేయాలి కదా, సో అందుకని మైక్ అనేది ఆఫ్ చేయాల్సి వస్తుంది. సో డ్రోన్ అయితే ఎగరేస్తాను. డ్రోన్ షాట్ అనేది ఎట్లా ఉంటే చూడండి. ఓకేనా? దింపేసాము. మొత్తం ఫుటేజ్ అయితే సూపర్గా వచ్చింది. ఇక డ్రోన్ అయితే కంటిన్యూగా 20 మినిట్స్ అయితే ఎగరేసాము, నేను మా ఫ్రెండ్. ఇక చెట్ల కింద అలా ప్రశాంతంగా కూర్చున్నాము. చల్లటి గాలి అయితే వస్తుంది. కళ్ళు కూడా అమ్ముతారు, ఈరోజు కళ్ళు లేవు. మీరు తాగలే అంటే నార్మల్ చెప్తున్నా. అయితే ఇప్పుడు అట్లాగా కాలువలోనికి నీటిలో సరదాగా వెళ్తాను. వెళ్ళి చూపిస్తాను చూడండి. కాలువలోనికి అయితే వెళ్తున్నాను. నేను ఫిషర్మెన్నే కానీ నాకైతే ఈత రాదు. వచ్చేసాం చూడండి. మా ఫ్రెండ్కి అయితే వచ్చాంటున్నాడు, నాకైతే రాదు. ఇక్కడ చిన్న చిన్న పీతలు కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను చూడండి. ఒక్క గోరు పీతలు ఇవి, ఒక్క గోరు పీతలు చూపిస్తాను. కనిపిస్తున్నాయా మీకు? జూమ్ చేస్తాను చూడండి. పరిగెడుతాను చిన్న చిన్న పీతలు. అదిగో ఒక్క గోరు పీతలు. అవిగో మనం 2 గోరు పీతలు చూసుంటాము, ఇవైతే ఒక్క గోరు పీతలు. పిలుస్తున్నాయి రా రా అని. ఇదే నీటిలోకి అయితే వెళ్తున్నాను నేను. చూడండి. ఓ ఇక్కడైతే చాలా లోతు అయితే ఉంటుంది, చూస్తున్నారు కదా. బ్రిడ్జి కింద చల్లగా అయితే ఉంది. మేము చెట్టు కింద కూర్చున్నాం ఇప్పటి వరకు, బాగుంది. వాటర్ అయితే ఫుల్ ఎండ అయితే ఉంది కానీ వాటర్ చాలా చల్లగా ఉన్నాయి, చూస్తారు కదా. ఇవి ఉప్పు వాటర్. ఇది ఈపురపాలెం కాలం అయినా సముద్రంలోంచి అయితే వాటర్ అయితే బ్యాక్ వస్తూ ఉంటుంది, సముద్రంలోకి అయితే వెళ్తూ ఉంటుంది కాబట్టి. సో ఉప్పు వాటర్ ఇది. టేస్ట్ అయితే ఉప్పుగా ఉంది. ఉప్పు వాటరే. లోతు అయితే చాలా ఎక్కువగా ఉంది. నాకైతే లోనికి వెళ్ళను, ఈత రాదు నాకు. ఇదంతా మట్టిగా ఉంది. ఈ బోట్స్ అన్ని మా వాళ్ళవే, చూస్తారు కదా. మనం ఎప్పుడైనా సరదాగా అట్లాగా వచ్చి మనం టైం స్పెండ్ చేయవచ్చు. చెట్లే ఉంటాయి, బోట్స్ ఉంటాయి. జస్ట్ లేకపోతే ఒక ట్రిప్లో వచ్చి మనం భోజనం చేయడానికి అనేదానికి చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. ఇంకా చెప్పాలంటే సిట్టింగ్ కూడా సూపర్ ఉంటుంది ఈ ప్లేస్. అయితే ఇంకా ఈ మంత్ ఏప్రిల్ 15th ఇంకా ఇక్కడ బ్యాన్ పీరియడ్. సో ఆ టైంలో వేటలకి అయితే వెళ్ళకూడదు, ఎందుకంటే ఎగ్స్ ప్రొడక్షన్ టైం అది. చేపలు అనేవి గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టినప్పుడు ఈ 2 నెలలు గుడ్లు పెట్టి అవి పెద్దవి అవుతాయి కాబట్టి. సో ఆ టైంలో వెళ్ళకూడదని చెప్పి గవర్నమెంట్ అయితే అందరి ఫిషర్మెన్స్కి ఆర్డర్ అయితే ఇస్తారు. ఈ ఏప్రిల్ 15th టోటల్గా అది బ్యాన్ అయితే అవుతుంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ జూన్ అంటే స్కూల్స్ ఓపెన్ చేస్తారు పిల్లలు. అట్ ద టైం అదే టైంలోని మళ్ళీ అగైన్ ఫిషింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు నో ఫిషెస్, నో క్రాబ్స్, ఏమి ఉండవు ఇంకా. ఓకేనా? దాని ఎక్స్పీరియన్స్ అయితే మంచి వస్తూనే ఉంటాయి. సో ప్రతి ఒక్కరూ మన యొక్క యూట్యూబ్ ఛానల్ తెలుసు కదా,
రవి ట్రావెలర్. సో రవి ట్రావెలర్ని ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా టక్కన కొట్టండి. ఓకేనా? నాకైతే మునగాలం ఉంది కానీ ఈత రాదు. ఒక బెండి ముక్క తీసుకొచ్చుకుంటే మునిగి ఉన్నాము. తర్వాత ఎప్పుడైనా ప్లాన్ చేస్తాను. ఈసారి మునిగేటప్పుడు కూడా ఒక బ్లాగ్ తీస్తాను మీకు. చిన్న 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 చేపలు. ఇక్కడ వచ్చి చేప కూడా ఉంది. ఇది చచ్చిపోయింది. దీనికి కొన్ని కడలేదు. ఇది చేప కిలోలు అనుకుంటా. తెలుగులో కిలో అంటారు, ఇంగ్లీష్లో తెలియదు నాకు. ఇది కొంచెం ఫిషర్మెన్స్ కాబట్టి పేర్లు కొంచెం తెలుస్తూ ఉంటాయి. నేను ఫిషర్మెన్ కానీ ఎక్కువగా బీచ్కి అయితే వెళ్ళను, కొంచెమే తెలుసు మనకి. చూస్తాను ఇది కిలో ఫిష్. ఇది ఫ్రై చేసుకుని పప్పులో తినడానికి అయితే సూపర్గా ఉంటుంది. ముళ్ళులు ఎక్కువ ఉంటాయి కానీ బాగుంటుంది. చచ్చిపోయింది కదా, ఇంకా మనకు అవసరం లేదు, నీళ్ళు పడేద్దాం. ఎక్కాను. ఇవి మా యొక్క రిలేటివ్స్ బోట్లు ఇవన్నీ. ఇవి చూస్తారు కదా. సో ఇక్కడ ఇంజిన్ ఉంటుంది. స్టార్ట్ చేసి నడుపుతారు కదా, అందుకని షెల్టర్ లాగా ఇది. ఇంకా పెద్ద బోట్లు అయితే షిప్లు అయితే సోనా బోట్లు అవి దానికి డైరెక్ట్గా హౌస్ లా ఉంటుంది. ఇది చిన్నవి కాబట్టి ఇట్లాగే షెల్టర్ లాగా ఉంటుంది. ఇక్కడ ఇంజిన్ అయితే ఉంటుంది. ఇక్కడే ఇంజిన్ ఉంటుంది. ఆయిల్ క్యాన్ ఇది. రెండు ఇంజిన్లు ఉన్నాయి దీనికి. ఒకటి లోన లంబాట్ ఇంజిన్ అంటారా, ఒకటి లంబాట్ ఇంజిన్, ఒకటేమో ఇది ఇంజిన్ అయితే టాక్ ఇంజిన్ అంటారు. ఇది NHP అట్లా ఉంటాయి. అదైతే లంబాట్ ఇంజిన్. డోలో ఇంజిన్ అంటారు అనుకుంటా, మా వాళ్ళు డోలో ఇంజిన్ అంటారు దాన్ని. ఇదైతే స్టీరింగ్. ఇది చూస్తారు కదా స్టీరింగ్. కర్ర ఈ కర్ర ఇక్కడ పెట్టి ఇలా తిప్పుతూ ఉంటారు. అంటే బోట్ అనేది ఇట్లా తిప్పుతూ ఉంటే ఫ్యాన్ ఉంటుంది. ఆ ఫ్యాన్ ఇట్లా తిరుగుతుంది కాబట్టి అటు వెళ్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా. మేము పెద్దగా ఏమి వెళ్ళము. ఎప్పుడు ఒకసారి ఒక 5 సార్లు 6 సార్లు వేటకెళ్ళి ఉంటాను. నాకు వామిటింగ్స్ అవుతాయి. అబ్బా వాతావరణం అయితే ప్రశాంతంగా అయితే కూర్చున్నాను బోట్ మీద. చూస్తున్నారు కదా వాతావరణం అయితే భలే ఉంది. చల్లగా, ఇంత ఎండలో కూడా చల్లగా ఉందంటే అది ఒక్క సముద్రం దగ్గర అవుతుంది నిజంగా. చూడండి కూల్గా ఉంది బోట్లు. నేనైతే సరదాగా చిన్నప్పుడు మనకి మెమరీస్ ఉన్నాయి కదా, ఆడుకునే వాళ్ళం కదా, అట్లా ఆడుకుంటున్నాను. ఎందుకంటే టైం కుదిరినప్పుడు మనం ఆడుకోవాలి, మెమరీస్ అని గుర్తు చేసుకోవాలి కాబట్టి. చూస్తాం కదా బోట్లు ఎట్లా ఉన్నాయో. అక్కడ కూడా చాలా మంది కూర్చో ఉన్నారు చూసారా. అది జూమ్ చేస్తాను చూడు. ప్రశాంతంగా చల్ల గాలికి అలా వాళ్ళ మీద కూర్చో ఉంటున్నారు. ఇటు బ్రిడ్జ్. బోట్లన్నీ ఎట్లా ఉన్నాయో. మీరు కూడా సరదాగా ఎప్పుడైనా ప్రశాంతంగా ఈ సమ్మర్లో, ఎలా సమ్మర్ అంటే హాలిడేస్ కాబట్టి సమ్మర్లో టైం స్పెండ్ చేయడానికి సింపుల్గా ఈ ప్లేస్ అయితే బాగుంటుంది. అలా అని చెప్పి వచ్చి ఈత రాకుండా మునక్కండి. ఎందుకంటే చాలా డేంజర్ ఈ కాలువ. మనకి ఈత వస్తేనే మునగాలి, లేకపోతే ఈ లోనకి చాలా మంది ఇక్కడ చనిపోయారు కూడా, లాగేస్తుంది లోనకి. ఏదేదో అంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. లోతు ఎక్కువ ఉంటుంది, పెద్ద పెద్ద గుంటలు కూడా ఉంటాయి. దట్టు ఇప్పుడు హార్బర్ ఓకే అవుతుంది కదా, హార్బర్ వల్ల అన్ని అటువైపు అయితే బీచ్ దగ్గరలో అయితే పెద్ద పెద్ద గుంటలు అయితే తవ్వేరు, పిల్లర్లు వేసి కూడా. సో ప్రతి ఒక్కరు ఇట్లాంటి వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి, బ్లాగ్స్ అనేవి. సో మీకు తెలియని తెలుసుకుంటారు కాబట్టి సో ప్రతి ఒక్కరు మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియో మొత్తం అంతా పూర్తయిపోయింది. సో వెళ్తున్నాం ఇంటికి. అయితే చూస్తున్నారు కదా నా బైక్ హోండా CB 200X. నేను ఎక్కడికైనా బండేసుకు వెళ్ళిపోతాను, తెలుసు కదా మీకు. సో ప్రతి ఒక్కరు మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి. మా ఫ్రెండ్ అయితే జగన్నాథం, ఇద్దరు అయితే వచ్చాము ప్రశాంతంగా, కొంచెం టైం స్పెండ్ చేస్తాము. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. ఓకేనా, బాయ్. కీప్ ఫాలో అవర్ పేజ్ రవి ట్రావెలర్. థ్యాంక్ యూ.